గతేడాది అక్టోబర్ 7 నుంచి మొదలైన ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమ ఆసియా వణికిపోయింది. ఇరాన్ హిజ్బుల్లా యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడతాయన్న భయాందోళన వ్యక్తమైంది. అయితే ఇప్పుడు హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ దిశగా అడుగులు పడడంతో పశ్చిమ ఆసియా ఊపిరి పీల్చుకుంటుందని అందరూ భావించారు. కానీ అంతలోనే సిరియాలో అంతర్యుద్ధం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ పశ్చిమ ఆసియా దేశంలో తిరుగుబాటుదారులు ప్రభుత్వ దళాలకు మధ్య భీకర పోరు జరుగుతుంది. ఈ రెండు వర్గాలే పోరాడితే పెద్దగా భయపడాల్సిన పని లేదు. కానీ ఈ యుద్ధంలోకి క్రమంగా అగ్రదేశాలు అడుగుపెడుతున్నాయి. తాజాగా అమెరికా సైన్యం ఫైటర్ జెట్లతో సిరియా వార్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో మళ్లీ పశ్చిమ ఆసియా దేశాల్లో భయాందోళన పరిస్థితి మొదలైంది. అసలు సిరియాలో ఏం జరుగుతోంది? ఎందుకు అగ్రదేశం ఫైటర్ జెట్లతో దాడి చేసింది? వాట్స్ ది స్టోరీ? పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధం తప్పదా? సిరియాకు ఇరాన్ ఆర్మీని పంపుతుందా? సిరియాలో అమెరికా సెల్ఫ్ డిఫెన్స్ కదేమిటి? సిరియా అంతర్యుద్ధం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు దాడులను ముమ్మరం చేశారు. వారం రోజులుగా దూకుడు పెంచుతున్న రెబల్స్ కు అడ్డుకట్ట వేయడానికి అసద్ ప్రభుత్వం యాక్షన్ లోకి దిగింది. రెబల్స్ ను తరిమి కొట్టేందుకు ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగాయి. ఈ దాడుల్లో సిరియాకు చెందిన అమాయక ప్రజలు బలవుతున్నారు. ఈ దృశ్యాలు రెబల్స్ అడ్డా ఇడ్లిబ్ పట్టణంలోని ఆసుపత్రి వద్ద జరిగిన దాడికి సంబంధించినవి. ఇడ్లిబ్ పట్టణం వాయువ్య సిరియాలో ఉంటుంది. ఇక్కడ తాజాగా రష్యా వైమానిక దాడులకు దిగింది. రష్యన్ బాంబు దాడిలో 30 మంది మేర పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో ఇక్కడ రెబల్స్ కు సిరియన్ ప్రభుత్వ మిలిటరీకి మధ్య భీకరమైన పోరాటం జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం రెబల్స్ కొత్తగా 4 పట్టణాలను తమ నియంత్రణలోకి హమా నగరం దిశగా తిరుగుబాటుదారులు దూసుకెళ్తున్నారు. హమా నగరం సెంట్రల్ సిరియాలో ఉంటుంది. హమాను రెబల్స్ స్వాధీనం చేసుకోవడం చాలా క్లిష్టతరమైనది. ఇక్కడ అసాద్ దళాలు డెడ్లీ దాడులకు దిగుతున్నారు. ప్రభుత్వ బలగాలకు వైమానిక దాడులతో రష్యా అండగా ఉంటోంది. సిరియాలో అంతర్యుద్ధం వారం క్రితం మొదలైంది. వాస్తవానికి ఈ అంతర్యుద్ధం 13 ఏళ్ల క్రితమే మొదలైంది. సిరియాన్ అంతర్యుద్ధం 2011లో ప్రారంభమైంది. అసద్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది. ఆ తరువాత ఇది వివాదంగా మారింది. 2014 నాటికి సిరియా అంతర్యుద్ధంలోకి అగ్రదేశాలు ఎంట్రీ ఇచ్చాయి. అదే సమయంలో ఉగ్ర గ్రూపులు మారణ హోమానికి దిగాయి. ప్రధానంగా ఇస్లామిక్ స్టేట్ ఐసిస్ ప్రపంచాన్ని కలవరపరిచింది. సిరియాలోని పలు ప్రాంతాలపై ఐసిస్ నియంత్రణ సాధించింది. ఆ తరువాత అసద్కు ఐసిస్ ప్రధాన శత్రువుగా మారింది. అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఉన్న ప్రధాన తిరుగుబాటు గ్రూప్ను ఐసిస్ హైజాక్ చేసుకుంది. ఐసిస్ను అంతం చేయడానికి 5 ఏళ్ల పాటు శ్రమించాల్సి వచ్చింది. కానీ సిరియాలో మాత్రం శాంతియుత పరిస్థితులు నెలకొనలేదు. ఇప్పటికే ఆ దేశంలో అలజడి రేగుతూనే ఉంది. సిరియాలో మొత్తం భూభాగం బషర్ అల్ అసద్ ప్రభుత్వం నియంత్రణలో లేదు. దీనికి కారణం రెబల్ గ్రూపులు కొన్ని ప్రాంతాలను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నాయి. ఆయా ప్రాంతాల నుంచే డమస్కస్ పై రెబల్స్ దాడి చేయడం మొదలుపెట్టారు. తాజాగా దాడులను ప్రారంభించిన గ్రూప్ హెచ్టిఎస్ అంటే హయత్ తెహ్రీర్ ఆల్ షామ్. 2016లో ఈ గ్రూప్ ఆల్ ఖైదా నుంచి వేరుపడింది. అప్పట్నుంచి హెచ్టిఎస్ తమ వనరులతో పాటు బలగాలను పెంచుకుంటోంది. ఇతర రెబల్ గ్రూప్లకు చెందిన ఫైటర్లను పెద్ద ఎత్తున హెచ్టిఎస్ నియమించుకుంది. ఇప్పుడు అసద్ అధికార బలాన్ని అదే హెచ్టిసి పరీక్షిస్తోంది. తాజాగా దాడుల్లోకి ఇరాన్ లాంటి ప్రాంతీయ కీలక దేశాలు ఎంట్రీ ఇస్తున్నాయి. బషర్ అల్ అసద్ కు మద్దతు ఇచ్చే కీలకమైన దేశం ఇరాన్. ఈ వారం అలెప్పోను రెబల్స్ తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి తక్షణమే డమాస్కస్ కు చేరుకున్నారు. డమాస్కస్ నగరం సిరియా రాజధాని. అంతేకాకుండా అసద్ బలగాలకు మద్దతుగా ఇరాన్ ఉగ్ర గ్రూపులను కూడా పంపింది. ఇప్పుడు తెహ్రాన్ నేరుగా దాడులకు దిగేందుకు సిద్ధమవుతోంది. ఇరానియన్ మిలిటరీని సిరియాకు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని తెహ్రాన్ తెలిపింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి స్వయంగా వెల్లడించారు. ఒకవేళ ఆర్మీని పంపమని అసద్ కోరితే తప్పకుండా పంపుతామని ఇరాన్ మంత్రి స్పష్టం చేశారు. ఇరాన్ బద్ధ శత్రువు కూడా ఈ వివాదంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇరాన్ బద్ధ శత్రువు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తాజాగా అమెరికా కూడా సిరియాలో దాడులకు దిగింది. ఈ దాడులను స్వీయ రక్షణ దాడులుగా అమెరికా పేర్కొంది. తూర్పు సిరియాలో అమెరికాకు మిలిటరీ బేస్ ఉంది. దీన్నే యుఫ్రటీస్ అంటారు. యుఫ్రటీస్ అంటే నది అని అర్థం. తమ మిలిటరీ బేస్ పై దాడి జరిగిందని అమెరికా చెబుతోంది. అమెరికన్ సైన్యంపై రాకెట్లు, మోటార్లతో దాడి జరిగిందంటోంది. రాకెట్లు, మోటార్లతో ఎవరు దాడి చేశారో తాము దర్యాప్తు చేస్తున్నామని అమెరికా రక్షణ శాఖ మీడియా ప్రతినిధి మేజర్ జనరల్ ప్యాట్రిక్ రైడర్ తెలిపారు. ఈ దాడులు జరిగిన ప్రాంతంలో ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్ర గ్రూపులు, సిరియన్ మిలిటరీ ఉన్నట్టు వివరించారు.
still assessing who is operating these weapons, but do know that there are Iranian-backed militia groups in the area that have conducted attacks on MSS Euphrates in the past. There are also Syrian military forces that operate in the area. To be clear, these self-defense actions successfully eliminated imminent threats to U.S. personnel and were not linked to any broader activities in northwest Syria by other groups. అయితే అమెరికా మిలిటరీ బేస్ పై దాడులు చేసింది ఎవరు? ఈ విషయాన్ని రైడర్ వెల్లడించలేదు. కానీ దాడులు జరిగిన ప్రాంతంలో ఇరాన్ మద్దతు ఉగ్ర గ్రూపులు, సిరియన్ ప్రభుత్వ బలగాలు ఉన్నట్టు మాత్రమే వెల్లడించాడు. దీన్ని బట్టి గ్రూపుల్లో ఎవరో ఒకరు తమ మిలిటరీ బేస్ కు సమీపంలో దాడులు చేసి ఉంటారన్నది అమెరికా అంచనా. పలు రాకెట్లు, మోటార్లను అమెరికన్లు అడ్డుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందుకు తమ యుద్ధ ట్యాంకులను రంగంలోకి దించినట్టు అమెరికన్లు వివరిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే సిరియా అంతర్యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చిందన్నమాట. అమెరికన్లు వివాదంలోకి ఎంటర్ అయితే రష్యన్లు మాత్రం సైలెంట్ గా ఎందుకుంటారు? ఇరాన్ లాగే అసద్ కు కీలకమైన మిత్రదేశం రష్యా. 2015 నుంచి అసద్ ప్రభుత్వానికి రష్యా మిలిటరీ మద్దతు ఇస్తోంది. వారం రోజుల క్రితం రెబల్స్ దాడులకు దిగడంతో వెంటనే ఎయిర్ ఫోర్స్ ను రష్యా యాక్షన్లోకి దింపింది. అసద్కు అపరిమిత మద్దతును ఇస్తున్నట్టు మాస్కో తెలిపింది. ఈ వివాదాన్ని దౌత్యపరమైన ఆధిపత్యానికి రష్యా యోచిస్తోంది. తాజాగా రష్యా కీలకమైన ఆరోపణలు చేసింది. సిరియాలోని రెబల్స్ కు ఉక్రెయిన్ సహకారం అందిస్తున్నట్టుగా విమర్శించింది. సిరియాలో ఉక్రెయినియన్ ఆనవాళ్లు ఉన్నట్టు రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జకరోవా తెలిపారు. హయత్ తెహ్రీల్ ఆల్ షామ్కు ఉక్రెయిన్ స్పెషల్ సర్వీసెస్ సహకరిస్తున్నట్లు ఆరోపించారు. రెబల్స్ కు డ్రోన్లను అందించి శిక్షణ కూడా ఇచ్చినట్టు మారియా తెలిపారు. అయితే తమ శత్రువులకు ఉక్రెయిన్ సహకరించడం ఇదే తొలిసారి కాదని కజరోవా తెలిపారు. ఉక్రెయిన్ ఆఫ్రికా కంట్రీల్లోనూ ఇలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్టు ఆమె ఆరోపించారు. అయితే రష్యా ఆరోపణలను నిజమా కాదా అన్నది నిర్ధారించలేము. కానీ సిరియా అంతర్యుద్ధం మాత్రం రోజురోజుకు భీకరంగా మారుతోంది. అంతరం లేని డేంజరస్ వివాదంలోకి పశ్చిమాసియా ఎంట్రీ ఇస్తోంది. ఇది గాజాతో వెస్ట్ ఆసియా సంక్షోభం మొదలైంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ యుద్ధం లెబనాన్కి విస్తరించింది. ఇప్పుడు సిరియాల అంతర్యుద్ధంలో పశ్చిమాసియా మళ్లీ ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే డేంజరస్ గేమ్లోకి అమెరికా, రష్యా, సిరియా ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా తల్లడిల్లుతోంది. ఒకవేళ సిరియా కేంద్రంగా పరిణామాలు ప్రమాదకరంగా మారితే ఈ అలజడి పశ్చిమాసియా అంతటా విస్తరించనుంది. అదే జరిగితే ఆ ప్రాంతం పతనం తప్పదు.